వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 70వ జయంతి సందర్భంగా నారాయణపేట జిల్లా గుండుమాల్ మండల కేంద్రంలోని శివాజీ చౌక్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సాయం నిధులు విడుదల చేసిన నేపథ్యంలో గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు, యువకులు ఆనందం వ్యక్తం చేస్తూ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, యువకులు మరియు వివిధ గ్రామాల నుండి భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగి కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. అన్ని రకాల కార్యక్రమాలను తన శక్తి వంచన లేకుండా ఎంతో కృషి చేస్తూ 18 గంటల సమయాన్ని కేటాయిస్తూ అధికారులతో సన్మానం చేసుకుంటూ ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలన్నీ కూడా సమగ్రంగా ప్రజలకు అందాలని తపనతో ముఖ్యమంత్రి గారి పరిపాలన ప్రజాపాలనగా సుపరిపాలన కొనసాగిస్తా ఉన్నారు మన రేవంత్ రెడ్డి గారు. ప్రజాప్రభుత్వ సారథి అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధికి మనమందరం కూడా ఆకర్షితులుగా ఉంటూ నిరంతరం వారి అభివృద్ధిని మనం చూస్తూ ప్రజలకు కూడా అభివృద్ధి పథకాలను చేరవేయడంలో మనమందరం క్రియాశీలక పాత్ర పోషించాలి. ఇంటింటికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికి చేరవేయడంలో కార్యకర్తలు అందరం కూడా కృతనిశ్చయం, అంకిత భావంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మన కొడంగల్ నియోజకవర్గాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేస్తా ఉన్నారు. భారతదేశంలోని నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తా ఉన్నారు. అటు మౌలిక సదుపాయాలతో పాటు విద్య, వైద్యం పైన కూడా ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరిస్తూ కొడంగల్ ఒక ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. కాబట్టి మనమందరం కూడా ముఖ్యమంత్రి గారికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరియు ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్న పథకాలన్నీ కొడంగల్ నియోజకవర్గంలో సక్రమంగా అమలు జరగడానికి గౌరవనీయులు పెద్దలు తిరుపతి రెడ్డి గారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటూ ఎల్లవేళల అధికారులతో మానిటరింగ్ చేస్తూ పథకాలన్నీ కూడా ఇంటింటికి చేరే విధంగా వారు విశ్వ ప్రయత్నాలు తిరుపతి రెడ్డి గారు చేస్తూ మనందరి అవసరాలు కూడా ఎప్పటికప్పుడు తీరుస్తూ మనకు కూడా అండగా నిలుస్తున్నటువంటి మన నాయకులు తిరుపతి రెడ్డి గారు కూడా మనకు ఎంతో ముఖ్యులు. మరి ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని ఈరోజు మనమందరం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా చేరవేయాలి. ముఖ్యంగా మన గుండుమాల మండలంలో కూడా ప్రతి ఇంటింటికి చేరవేసే బాధ్యత కార్యకర్తలందరిపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈనాడు వారి కూడా రైతు బాంధవులుగా, రైతు పక్షపాతిగా, రైతు సంక్షేమాన్ని కోరి అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటూ రైతు సహాయ నిధులు కూడా ఈ మధ్య కాలం విడుదల చేయడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉన్నారు. కాబట్టి రైతుల పక్షాన కూడా ఈరోజు మరి మనమందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారు కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా, పేద వర్గాల సంక్షేమ ధ్యేయంగా
మన ముఖ్యమంత్రి గారు అడుగులు ముందుకేస్తా ఉన్నారు. అభివృద్ధిలో పోటీ పడుతూ నిరంతరం శ్రమిస్తూ ఇతర రాష్ట్రాలకు ధీటుగా భారతదేశంలోని తెలంగాణను ఒక అగ్రగామి రాష్ట్రంగా ఆదర్శ రాష్ట్రంగా నిలపడంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జలయజ్ఞం సృష్టికర్త, సంక్షేమ పథకాల సారథి, బడుగు వర్గాల బాంధవులు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, గౌరవనీయులు కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదిన ఉత్సవాలను ఈనాడు గుండుమాల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పిలుపు మేరకు టిపిసిసి అధ్యక్షుల సూచన ప్రకారం నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూచనలతో గుండుమాల్ మండల పార్టీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారి సారథ్యంలో ఈనాడు గుండుమాల్ మండల కేంద్రంలో మహానేత, జనవృద్ధిని దోచిన జననేత, ప్రజావృద్ధిని దోచిన ప్రజాబంధు, రైతు బంధు అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జన్మదిన ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారికి మా మండల పక్షాన మరియు ఎస్సీ విభాగం తరఫున ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాం. వారి యొక్క పరిపాలన స్ఫూర్తిగా తీసుకొని నాటి పరిపాలనను స్ఫూర్తిగా తీసుకొని ఈనాటి ముఖ్యమంత్రి మన గౌరవ బంధుల మీరు దాంట్లోనే గ్రహించండి. రైతు బంధు రాలేదు వచ్చింది అనేది దాంట్లోనే గ్రహించాలి. ఒక నల్గొండ జిల్లాలో ఒక్క జిల్లాలో 200 కోట్లు ఫాల్ట్ అయిందంటే ఎక్కడి పైసలు గట్లే మిస్ చేసి. ఇంకోటి నాకు తెలిసిన కాడికి ఇప్పుడు మన పెన్షన్లు పంచుట్లో కూడా పొరపాటు జరుగుతుంది. అది కూడా సర్పంచులు ముఖ్యంగా గ్రహించాలి. పెన్షన్స్ పంచే కాడ ఇప్పుడు ముసలోళ్ళు, అన్లిటరేటెడ్ చదువుకోని వాళ్ళు ఉంటారు. అమ్మ నీకు ఈ నెలల పెన్షన్ రాలేదంటే అది ఎందుకు రాలేదంటే రాలేదమ్మా వస్తే అని అంటే ఇంకా వాడు చూడనీకి లేదు, వీడు చేయనీకి లేదు. అటువంటివన్నీ సర్పంచులు కానీ అధికారంలో ఉన్న మనం ఎవరైనా మన పార్టీ తరఫున కానీ సాధ్యమైనంత వరకు ఇతరులకు హెల్ప్ చేయాలి. ఆ విధంగా ఒక పదవి ఉన్నప్పుడు పదవికి గౌరవం పెంచుకోవాలి, కానీ గౌరవం తగ్గించుకోకుండా మనం కార్యకర్తలు పెంచుకోవాలి కానీ తుంచుకోకూడదు నా ఉద్దేశం. ఆ విధంగా పనిచేయాలని మీ అందరికీ నేను పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరందరూ కూడా ఇదే ఉత్సాహంతో ముందుకు తీసుకుపోయి మన రేవంత్ రెడ్డి గారిని మరోసారి గెలిపించి వారిని మరి ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు, మనం చెప్పేది కాక మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా అని. అందుకొరకు మరి మనం అందరం సరే కృషి చేసి మళ్ళీ వారిని మన పార్టీని అధికారంలోకి తేవాలి. సరే పార్టీ అధికారం వచ్చినాక పార్టీ పైన అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తారు అనేది అది వేరు. పార్టీ అధికారంలో ఉంటే పార్టీ మన మనుగడ నడుస్తుంది. కనుక మీరందరూ దయచేసి పార్టీకి అభిమానులుగా పదవులు లేవని, పదవులు మాకేం పదవి ఉంది ఎందుకు చేయాలి అనేది కాకుండా మన చేతనైన సాయం ఇతరులకు చేయాలి. ఊళ్ళే ముఖ్యంగా పెన్షన్లు, తర్వాత ఈ రైతు బంధు, ఇవన్నిటి మీద రుణమాఫీ అంటే వచ్చింది అయిపోయింది. అప్పుడు రుణమాఫీ అప్పుడు కూడా తప్పులు జరిగినాయి. ఆ విధంగా మీరంతా ప్రజలకు సహాయపడి కార్యకర్తలు వాళ్ళందరినీ మన పార్టీని ముందుకు తీసుకుపోయి బలోపేతం చేసి ముందు కూడా పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. రేవంత్ రెడ్డి గారిని కానీ ఎవరు నిలబడ్డా నేను మీకు విన్నవి చేస్తూ మరి మీ అందరికీ మరోమారు నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సర్పంచులు ఉన్నారు, అందరూ కూడా మీరు ఒక్కదిగా గ్రహించాలి. ఊళ్ళల్లో ఇప్పుడు 100కి 80% చదువురాని వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మన మీటింగ్ కాడిని ఒక ఆయన అన్నాడు, నాకు రైతు బంధు పడలే అన్నాడు. నేను వెనకకు వచ్చినాక పిలిచి అడిగిన, ఎందుకు పడలే, నీ పాస్బుక్ ఉందా, రైతు బంధు ఏదంటే రైతు బంధు పడలే, పెన్షన్ రాలే అంటే యాక్చువల్గా ఆయనకు 70 ఏళ్ళు ఉన్నాయి. పెన్షన్ రాకపోవడానికి కారణం మరి దానికి కూడా మనం సర్పంచ్లే. కానీ సర్పంచ్ అయినామంటే సరే మనం ఎవరు వేసిర్రు ఎవరు ఓటు వేయలేదు, ఒక మెజారిటీ వేస్తేనే మనం సర్పంచ్లు అయినాక మనం అనుకుంటా అటువంటి వాళ్ళకి సాయం చేయాలి. రైతు బంధులో కూడా ఇప్పుడు ఇక్కడ నేనే చెప్తున్నా, సపోజ్ నాదే అనుభవంలో రైతు బంధు కానీ రైతు భరోసా కానీ కొందరికి తప్పిపోయినప్పుడు వెనకనే చూసుకొని దాన్ని పర్సూ చేయాలి. మా వానికి తెలియదు, మనం కొద్దిగా పైన ఆఫీసర్ తాను జేడీ తాను లెవెల్లో చూడాలి. ఇప్పుడు మీ అందరికి తెలుసు పోయిన ప్రజల్లో ఉంటుంది.
కానీ ఏదో ఈ 5 ఏళ్ళు వచ్చిన ఈ తుచ్చమైన పదవికి నేను ఏదో పెద్ద వచ్చింది ఇక నేను అది ఇది అనుకుంటే ప్రజలను దూరం చేసుకుంటామే తప్ప దగ్గరికి అయ్యే కర్తలకు సర్పంచ్లకు అందరి ప్రతినిధులకు కూడా నేను ముఖ్యంగా నమస్కరించి చెప్పున్నది విజ్ఞాపన ఏమనండి. ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు నా ఉద్దేశంలో సరే నా ఉద్దేశం నేను చెప్తున్నా సాగుగా ఏదో అదే చెప్పుడు కాదు. ఏ పదవి ఉన్నా ఏ పదవి వచ్చినా కార్యకర్తగా ఉన్నవాడే 4 రోజులు ఉంటాడు. కార్యకర్తగానే భావించి పనిచేయాలి. సర్పంచ్ కానీ ఏదో ఇంకే పదవి కానీ మండల ప్రెసిడెంట్ కానీ గత ప్రభుత్వంలో 10 ఏళ్లుగా ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వని గత ముఖ్యమంత్రి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా ప్రతి కుటుంబానికి అందరూ కూడా సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇస్తున్నారు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉన్నారు, ఎక్కడ కూడా ఒక్క ఇల్లు ఇవ్వలే. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఒక నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు చొప్పున ప్రతి గ్రామానికి కూడా ఈరోజు ఇల్లు ఇస్తున్నాం. ఏ గ్రామంలో చూసినా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్న సంతోషంగా. అదే కాకుండా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నగరాలే కాకుండా గ్రామాలే కాకుండా రోడ్లు కానీ ఈరోజు మన కొడంగల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే తపన మన ముఖ్యమంత్రి గారు తపన పడుతున్నారు. అలాగే వారెంబడి మన గౌరవనీయులు మన నాయకుడు తిరుపతి రెడ్డి గారు కూడా మనకి ఎంతో అన్ని విధాలా సహాయపడుతూ ప్రతి ఒక్క దానికి కూడా చేస్తున్నారు వాళ్ళు. అందుకే కాబట్టి వాళ్ళకి మనం ఎంత చేసినా చాలా రుణపడి ఉంటాం. మన నియోజకవర్గాల్లో మనకు వ్యవసాయానికి నీళ్లు లేవని జీవో 69 ద్వారా ఈరోజు టెండర్లు కూడా అయిపోయి పనులు ప్రారంభమైనవి. ఒక సంవత్సరం వరకు మనకు రైతులకు నీళ్లు కూడా అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మరి అదేవిధంగా రైల్వే ప్రాజెక్టు మనకు ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ మన ఎడ్యుకేషన్ హబ్ కూడా కొడంగల్ మన హకీంపేట గ్రామంలో ఎడ్యుకేషన్ హబ్ అన్ని విధాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక సంవత్సరం లోపల మన కొడంగల్ నియోజకవర్గం రూపురేఖలు మారిపోతాయి. మనం ఇది కొడంగలేనా కాదా అనే చూసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తున్నారు. 2 సంవత్సరాలు ఇన్ని చేసినట్టు ఇంకా 2 సంవత్సరాల్లో ఇంకా ఎంతో అభివృద్ధి జరుగుతుంది. మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మనం ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతూ వారికి మనం చేదోడు వాదనగా ఉంటూ మనము మన కార్యకర్తలందరినీ సమాయత్తం చేస్తూ పార్టీ అభివృద్ధికి పాటుపడాలని చెప్పి ఈరోజు నేను మీ అందరికీ విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జమ చేయడం రైతులందరికీ సంతోషదాయకం. అందుకే ఈరోజు వారు చేస్తున్న అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రతి ఒక్కటి కూడా రాష్ట్రంలో ఈరోజు గత ముఖ్యమంత్రి 8,11,000 అప్పులు చేసినా కూడా ఆ అప్పులు కిస్తులు కట్టుకుంటూ ఈరోజు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి మా గుండుమాల మండల ప్రజల తరపున మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సర్పంచులు నాయకులు అందరి తరపున వారు కూడా ఈరోజు ఘన నివాళి అర్పించడం జరిగింది. ఆ తర్వాత మన ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా గుండుమాల మండల కాంగ్రెస్ పార్టీ తరపున మరియు ఈరోజు వారు రైతు బాంధవుడు, రైతుల పక్షపాతి, 21,000 రుణమాఫీ ఏకకాలంలో చేసిందే కాకుండా వ్యవసాయ